మోదీ చాలా మంచి వ్యక్తి, మోదీకి తెలుసు నేను సంతోషంగా లేను అని, నన్ను సంతోషపెట్టేందుకు భారత్ ప్రయత్నిస్తోంది అని చెప్పి. నిజంగా అది జరుగుతోంది సార్? నిజంగా టెస్లాకు ఇదివరకు ఒక నిబంధన విధించింది భారత ప్రభుత్వం. మీరు ఇండియాలో ప్రొడ్యూస్ చేస్తేనే మీకు ట్యాక్స్ కన్సెషన్స్ ఇస్తామని. ఎందుకంటే మా విధానం మేక్ ఇన్ ఇండియా, మా దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ పెంచుకోదలుచుకున్నాం. యాపిల్ వాడు మా దేశంలో ఉత్పత్తి చేస్తేనే మేము కన్సెషన్లు ఇస్తున్నాం, మీరు కూడా ఉత్పత్తి చేస్తేనే మేము నమ్ముకొని ఇస్తామన్నాడు. ఇలా కండిషన్ ఉందా? లేదు. మీరు టెస్లా ఇప్పటికీ ఢిల్లీలో, బాంబేలో షోరూమ్లు పెట్టింది. టెస్లా ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది? ఇండియాలో కాదు, చైనాలో మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. చైనాల వస్తువులను మనం బైకాట్ చేసాం, బైకాట్ చేస్తామని మాట్లాడాం. ఇప్పుడు చైనాలో తయారు చేసిన కార్లను టెస్లా ఇక్కడ అమ్ముతుంది. ఇది నెంబర్ 1. సంతోషపరిచినట్లా లేదా? మీరే చెప్పండి. 2, హార్లీ డేవిడ్సన్ లాంటి లగ్జరీ వెహికల్స్ పైన భారీగా ట్యాక్స్ విధించారు, దాన్ని తగ్గించాలి అని ట్రంప్ వాదించాడు. ఇండియా అంగీకరించలే. ఇప్పుడు తగ్గించారు బడ్జెట్లో. మీకు ఫిబ్రవరిలో ప్రైమ్ మినిస్టర్ మోడీ వైట్ హౌస్కు పోయే ముందే బడ్జెట్లో తగ్గించేశారు. మరి ట్రంప్ కోరింది, మోడీ ప్రభుత్వం చేసింది. ఇది సంతృప్తి పరిచినట్లు లేదా? 3వది, ట్రంపే చెప్తున్నాడు ఇప్పుడు ఓపెన్గా, మీకు క్లియర్గా రష్యా నుంచి చమురు దిగుమతులు తగ్గించుకుంటున్నారు అని. సో అడపాదడప కాస్త పెరిగినట్టు కనిపించిన ఓవరాల్ ట్రెండ్ మాత్రం మీకు తరుగుదల వైపు ఉందని అమెరికా ఓపెన్గా చెప్తున్నది. ట్రంప్ చెప్పాడు, ఇప్పుడు లిన్సే గ్రామ్ అనే సెనేటర్ చెప్పాడు. ఆఖరికి ఇండియన్ అంబాసిడర్ ఇండియన్ ఎంబసీకి ఇటీవల ఈ సెనేటర్ లిన్సే గ్రామ్ నేను వెళ్ళాను, వెళ్తే ఇండియన్ అంబాసిడర్ నాకు చెప్పింది, మేము రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్లను తగ్గించుకుంటాం, మీరు మాకు టారిఫ్లు తగ్గించండి, మీరు ట్రంప్తో మాట్లాడాలని చెప్పాడు అని చెప్పి లిన్సే గ్రామ్ చెప్పాడు. ఇంతవరకు భారత విదేశాంగ శాఖ మంత్రి దీన్ని ఖండించలేదు, అమెరికాలో భారత రాయబారి ఖండించలేదు. అందువల్ల రష్యన్ ఆయిల్ తగ్గించుకోవడం అంటే ట్రంప్ను సంతృప్తిపరచడమే కదా. 3వది. 4వది, భారతదేశంలోని అగ్రికల్చరల్ డైరీ మార్కెట్లోకి మాకు అవకాశం ఇవ్వాలి అని ట్రంప్ డిమాండ్. భారత ప్రభుత్వం అంగీకరించలేమిది, మా దేశ ప్రజల జీవనోపాధికి సంబంధించింది అన్నారు. సరిగ్గా కాటన్, పత్తి భారతదేశంలో హార్వెస్టింగ్ కోతకొచ్చే సమయంలో, పత్తి మార్కెట్లకు వచ్చే సమయంలో మీకు కాటన్ పైన ఇంపోర్ట్ డ్యూటీ 11% ఇంపోర్ట్ డ్యూటీ తొలగించారు. ఎప్పటిదాకా ఆ ఇంపోర్ట్ డ్యూటీ లేకుండా చేశారు, డిసెంబర్ 31 వరకు చేశారు. ఇప్పుడు స్టార్ట్ అయింది మళ్ళీ ఇంపోర్ట్ డ్యూటీ. ఈలోగా అమెరికా కాటన్ పెద్ద ఎత్తున భారతదేశంలో వచ్చి మన రైతులు, పత్తి రైతులు విలవిలలాడితే మనం పేజ్ 1లో రాసుకున్నాం, అమెరికా పేరు చెప్పకుండా, పత్తి రైతులు ధర లేక విలవిలలాడుతున్నారు అని. సో అందువల్ల మళ్ళీ బీజేపీ నాయకులే వెళ్ళి పత్తి గిట్టుబాటు ధర కావాలని డిమాండ్ కూడా చేశారు. సో అందువల్ల క్లియర్గా మరి కాటన్ పైన ఇంపోర్ట్ డ్యూటీ ఎందుకు తగ్గించారు? ఎవరిని సంతృప్తి పరచడానికి తగ్గించారు? ట్రంప్ను కాదా? 5వది, మన దేశ చమురు దిగుమతులు మనం మొదటి నుంచి యుక్రెయిన్ వార్ తర్వాత రష్యా నుంచి పెరిగాయి. అంతకుముందు మన టోటల్ ఆయిల్ ఇంపోర్ట్స్లో 1% రష్యా ఉండే, ఇప్పుడు అది కాస్త ఒక దశలో చాలా ఎక్కువ, ఇప్పుడు రోజు రోజుకు తగ్గుతూ వస్తున్నాయి. రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్ తగ్గడమే కాదు, ఇరాన్ నుంచి 0కి తెచ్చుకున్నాం. ఇరాన్ ఒకప్పుడు మన దేశ చమురు దిగుమతుల్లో 10% ఇరాన్ నుంచి వచ్చేది, ఇప్పుడు దాన్ని దాదాపు 0 తీసుకున్నాం. వెనుజులా నుంచి కంప్లీట్గా తగ్గించేశాం. మీకు ఉదాహరణకు 2019-20లో ఇండియా వెనుజులా ట్రేడ్ $6,397 మిలియన్. 2019-20లో 2022-23లో ఇండియా వెనుజులా ట్రేడ్ $431 మిలియన్. మరి ఎందుకు తగ్గింది? సో వెనుజులాతో మన వాణిజ్యం ఇంత ఘోరంగా ఎందుకు తగ్గింది? 94% ఆఫ్ ఇండియా వెనుజులా ట్రేడ్ అదృశ్యమైపోయింది కదా. ఇక వెనుజులా నుంచి ఇండియా ఇంపోర్ట్ చేసుకుంటున్న ఆయిల్ విలువ మీకు అంటే ఇంపోర్ట్స్ విలువ, వెనుజులా నుంచి మనం ప్రధానంగా ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటాం. 2019-20లో ఇండియన్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ వెనుజులా వాజ్ $6,057 మిలియన్. 2022-23లో $253 మిలియన్. ఎక్కడ $6,000 మిలియన్, ఎక్కడ $250 మిలియన్. మన రిలయన్స్ ఇండస్ట్రీస్ వెనుజులా నుంచి పెద్ద ఎత్తున ఆయిల్ కొనేది, ఎందుకంటే అది లాభదాయకం. వెనుజులా ఆయిల్ ఈజ్ హెవియర్ ఆయిల్ కనుక రిఫైనింగ్ మార్జిన్లు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు రిలయన్స్ మొత్తానికి ఆపేసింది కదా కొనడం. సో ఇది దేన్ని ట్రెండ్ చేస్తుంది? మరి వెనుజులాతో ఇండియన్ ట్రేడ్ ఎందుకు ఆగిపోయింది?
ఇరాన్తో ఇండియన్ ట్రేడ్ ఎందుకు ఆగిపోయింది, రష్యా పైన ఆయిల్ దిగుమతులు ఎందుకు తగ్గించుకుంటున్నాం? క్లియర్గా దీన్ని ట్రంప్ను సంతోషపరచడానికి కాదు. 5వ ఉదాహరణ. 6వ ఉదాహరణ, ఇటీవల ఎల్పిజి దిగుమతులు అమెరికా నుంచి చేసుకుంటామని భారతదేశం ప్రకటించింది, ఒప్పందం చేసుకుంది. ఇప్పటి వరకు అమెరికా మన దేశం మొత్తం ఎల్పిజి లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ దిగుమతుల్లో అమెరికా వాటా 1%, ఇప్పుడు 10% పెరిగింది. ఎట్లా పెరిగింది? మన ట్రంప్ను సంతృప్తి పరచడానికి కాదా? 7వది, మన డిఫెన్స్ ఇంపోర్ట్స్లో ఒకప్పుడు 75% రష్యా నుంచి ఉండేది. అది 2016-17 నాటి 62% పడిపోయింది, ఇప్పుడు 36% పడిపోయింది. కానీ అమెరికా నుంచి మన రక్షణకు బదులు 10% పెరిగాయి. ఇప్పటికి ఇంకా మళ్ళీ F-35 యుద్ధ విమానాలు ఇలాంటివి కూడా అమెరికా నుంచి కొంటామని చెప్పాము. సో దేని కొరకు ఎవరిని సంతృప్తిపరచారు? ట్రంప్ను కాదా? 7th. 8వది, వెనుజులా పైన మన స్టేట్మెంట్ చూడండి. కనీసం అమెరికా పేరు కూడా చెప్పకుండా మన స్టేట్మెంట్ ఇచ్చాం. అమెరికా పేరు కూడా వాళ్ళ స్టేట్మెంట్లు ఏమన్నాం? ఖండించలే, ఒక్క మాట కూడా ఖండించలే. కనీసం ఉక్రెయిన్ విషయంలోనైనా దిస్ ఈజ్ నాట్ ద ఎరా ఆఫ్ వార్ అన్నాడు మన ప్రైమ్ మినిస్టరు. ఉక్రెయిన్ ఒక దేశ సార్వభౌమాధికారము, ఒక దేశ సరిహద్దుల విషయంలో రాజీ ఉండకూడదు అన్నాడు. అంటే వి డిఫెండెడ్ ఉక్రేనియన్ సావర్నిటీ అండ్ టెరిటోరియల్ ఇంటెగ్రిటీ. ఇప్పుడు వెనుజులా దేశ సావర్నిటీ, టెరిటోరియల్ ఇంటెగ్రిటీ మనం ఎక్కడన్నా సమర్థించామా? ఒక్క మాట. ఆఖరికి అమెరికా మిత్ర దేశాలని యూరోప్ ఇంటర్నేషనల్ లాను రెస్పెక్ట్ చేయాలి, రూల్స్ బేస్ ఇంటర్నేషనల్ ఆర్డర్ అన్నాడు. కీ స్టార్మర్ అమెరికాకు మిత్ర దేశం కదా యూకే, యూరోప్ అమెరికాకు మిత్ర దేశాలు కదా. వాళ్ళు ఏమన్నారు క్లియర్గా? ఇంటర్నేషనల్ ఆర్డర్, అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలి, యుఎన్ చార్టర్ను గౌరవించాలని యూరోప్ అన్నది. సౌత్ ఆఫ్రికా మనలాంటి డెవలపింగ్ కంట్రీ కదా, ఏకంగా యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో డిమాండ్ చేసి యునైటెడ్ సెక్యూరిటీ కౌన్సిల్ మీటింగ్ పెట్టాలని. సౌత్ ఆఫ్రికా ఏం అమెరికాకు భయపడలే కదా. మరి మన స్టేట్మెంట్ చూడండి మోడీ ప్రభుత్వంది. అసలు వెనుజులా ప్రజల గురించి మేము ఆలోచిస్తున్నాం, రిస్ట్రెయింట్ పాటించండి అంటే. ఏం రిస్ట్రెయింట్ ఏంటి? ఓపిక పట్టండి అని చెప్తున్నారు. ఆ దేశ ప్రెసిడెంట్ను కిడ్నాప్ చేసి పట్టుకెళ్తే ఓపిక పట్టండి ఏంటి? డైలాగ్ అండ్ డిప్లొమసీ కావాలట. డైలాగ్ ఎక్కడ ఉంది? డైలాగ్ మొదలు ప్రతిపాదిస్తే కూడా వినకుండా అరెస్ట్ చేసి కిడ్నాప్ చేసి పట్టుకోలేదు కదా. ఇక డైలాగ్ ఎక్కడ, డిప్లొమసీ ఎక్కడిది? అంటే ఇంత వెనుజులా పైన మన స్టేట్మెంటు ఇంత వెన్నెముక లేని జీవులు ఇచ్చే స్టేట్మెంట్ ఇది. ఇండియా లాంటి నాయకత్వ స్థాయి, తర్వాత గ్లోబల్ సౌత్, మన ప్రైమ్ మినిస్టర్ చెప్తుంటాడు గ్లోబల్ సౌత్ నాయకత్వం వహించమని. మరి గ్లోబల్ సౌత్కు నాయకత్వం వహించే దేశం ఇలా చేయగలుగుతుందా? సో ఇవన్నీ మరి దేని కొరకు? వెనుజులాల పైన అమెరికా, భారత ప్రభుత్వ స్టేట్మెంట్ చూస్తే ట్రంప్ను సంతృప్తి పరచడానికి కాదా? 9వది, ఇప్పటికొక 50 సార్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదే పదే నేనే ఇండియా పాకిస్తాన్ వార్ ఆపాను అంటున్నాడు, ఐ లవ్ పాకిస్తాన్ అంటున్నాడు, అసీం మునీర్కి ఎక్కలేని ప్రాధాన్యత ఇస్తున్నాడు. ఇప్పటి వరకు నరేంద్ర మోడీ ట్రంప్ పేరు చెప్పి యు ఆర్ రాంగ్ అని అన్నాడు ఇంతవరకు మొహం మీద? ఫారిన్ మినిస్టర్ జయశంకర్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు, రాజ్నాథ్ సింగ్ ఇస్తున్నాడు తప్ప నో వేర్ ప్రైమ్ మినిస్టర్ సెడ్ దిస్ ఈజ్ రాంగ్. ఇంతవరకు ఒక్క మాట అనలేదు కదా. సో మరి ట్రంప్ సంతృప్తి కాదా? సో ఇంత క్లియర్గా పాకిస్తాన్ విషయంలో మనకు సహకరించకపోయినా, చైనా విషయంలో సహకరించే అవకాశమే లేకపోయినా, ఇండో పసిఫిక్ ప్రాంతంలో అమెరికన్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్లకు అనుగుణంగా మనం వ్యవహరించడం లేదా? చైనా వ్యతిరేక క్వాడ్ కూటమిలో భాగమయ్యాం, అమెరికాతో డిఫెన్స్ అగ్రిమెంట్ తాజాగా మళ్ళీ 10 ఏళ్ల పాటు కాంప్రిహెన్సివ్ డిఫెన్స్ అగ్రిమెంట్ కుదుర్చుకుంటున్నాం. పాకిస్తాన్కి అమెరికా క్లోజ్ అవుతున్నా ఏమీ అంటలేం. మరి 10వ ఉదాహరణ ఇది. ఇవన్నీ ట్రంప్ను సంతృప్తి పరచడానికి కాకపోతే దేనికి? ట్రంప్ అన్నాడు అంటే నీకు 10 ఉదాహరణలు ఇచ్చాను ట్రంప్ను సంతృప్తి పరిచే మోడీ ప్రభుత్వ చర్యల్ని. ఇది కాదని ఎవరిని చెప్పమనండి, అన్న దాంట్లో ఏది అబద్ధమో చెప్పమనండి. సో 10 ways హౌ మోడీ సాటిస్ఫైడ్ ట్రంప్ కదా. ట్రంప్ను 10 రకాలుగా మోడీ సంతృప్తి పరిచాడు. అదే ట్రంప్ చెప్పాడు. కానీ సమస్య ఏంటంటే ట్రంప్ బకాసురుడు. నువ్వు ఎంత సంతృప్తి చెందినా ఇంకా కావాలంటాడు, అది ప్రాబ్లం. ఇప్పుడు ఎంత సంతృప్తి చెందినా ఆ ట్రంప్కు మిత్రుడు లేడు, శత్రువు లేదు. ఒక వెనుజులానే అనలే, ఇప్పుడు డెన్మార్క్ అంటలేదా మా గ్రీన్లాండ్ కావాలని, ఉక్రెయిన్ వదులుకోలేదా మీరు 20% ల్యాండ్ వదులుకోమని. ఇప్పుడు ఉక్రెయిన్ జెలెన్స్కీకి ఏం చెప్తున్నాడు ట్రంప్? అసలు రష్యాతో నీకు గొడవ ఎందుకు, 20% ల్యాండ్ ఇచ్చేసేరాదు అంటున్నాడు. అంటే మరి ఇప్పుడు ట్రంప్ను సంతృప్తి పరచాలంటే ఉక్రెయిన్ 20% భూభాగం వదులుకోవాలి. రేపు సరిగ్గా మోడీ కూడా అదే చెప్పచ్చు కదా, ఆక్సాయ్ చిన్న వదులుకో, సిక్కిం వదులుకో, చైనాతో నీకు ఎందుకు గొడవ. ఇప్పుడు ఏమంటున్నాడు ప్రెసిడెంట్ ట్రంప్? రష్యా చాలా బలమైన దేశం అయ్యా, ఆయనతో ఎట్లా పెట్టుకుంటావు, ఇచ్చేసే రష్యాకు 20% ల్యాండ్ అంటున్నాడు. రేపు సేమ్ థింగ్ ట్రంప్ మే టెల్ ఇండియా,
చైనా ఇస్ ఎ స్ట్రాంగ్ కంట్రీ. ఆ చైనాతో ఏం పెట్టుకుంటావు, ఆక్సిజన్ ఇచ్చేసాయి, సిక్కిం ఇచ్చేసి వాళ్ళు అరుణాచల్ ప్రదేశ్ ఇచ్చాయి, వాళ్ళు అడుగుతున్నారు కదా ఇచ్చే అంటాడు. ఇప్పుడు ఎందుకంటే ఉక్రెయిన్ మీరు డాంబాస్ రీజన్ మొత్తం ఇచ్చేయి, జెప్రోసియా ఇచ్చేయి, లుహాన్స్క్ ఇచ్చాయి, డొనెస్క్ ఇచ్చేసే, డాంబాస్ ఇచ్చే అంటున్నాడు, క్రీమియా వదిలేసే అంటున్నాడు. అలాగే గ్రీన్లాండ్ కు మాకు వదిలేయని డెన్మార్క్ చెప్తున్నాడు. సో ఇలా ఓపెన్ గానే ట్రంప్ రేపు అంటే మనం ఏమంటాం, ట్రంప్ను సంతృప్తిపరచడానికి అరుణాచల్ ప్రదేశ్ చైనాకు వదులుకుంటామా? రేపు ఏమంటాడు, అయ్యా ఎందుకే మీకు పాకిస్తాన్తో కూడా కాశ్మీర్ ఇచ్చేయనట్టాడు, మీకు పరిష్కారం పాకిస్తాన్ కాశ్మీర్ అడుగుతున్నాడు. మీకు ఇంత దేశం ఉన్నది కదా, మీకు బోలెడు రాష్ట్రాలు ఉన్నాయి, హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇన్ని ఉన్నాయి కదా, ఒక్క కాశ్మీర్ లేకపోతే ఏమైతే ఇచ్చేయంటాడు ట్రంప్. అంగీకరించుదామా? సో ట్రంప్ను సంతృప్తి పరచడం అంటూ మొదలు పెడితే అమెరికా పాలు, అమెరికా రొయ్యలు, అమెరికా చేపలు, అమెరికా వ్యవసాయ ఉత్పత్తులన్నీ ఇండియాలో అమ్ముకొని ఇవ్వాలంటారు. అంటే మన రైతుల వెన్నెముక ఎరగొట్టుకున్నాం ఆ ట్రంప్ను సంతృప్తించడానికి. అందువల్ల 10 రకాలుగా మోడీ ప్రభుత్వం ట్రంప్ను ఎలా సంతృప్తి పరుస్తుందో చెప్పాను. అక్కడికైనా ట్రంప్లోని బకాసురుడు సంతృప్తి చెందే ప్రసక్తే లేదు. మరి ఇక్కడి దాకా సంతృప్తి పడుతుందో చెప్పండి, దీనికి ఆన్సర్ ఉండాలి కదా.